హలో అండి. ఇక్కడ నేను టొమాటో రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందండి. నెయ్యితో కనుక వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుందండి. దానికోసం ఇప్పుడు ముందుగా నేను ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక 3 టొమాటాలు, పల్లీలు ఒక అరకప్పు, ఒక 4 వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని అందులో వేసుకొని పచ్చిమిరపకాయలు ఇలా కలుపుతూ ఉంటే దోరగా వేగిపోతాయండి. ఇలా వేగిన పచ్చిమిరపకాయలను తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న 3 పెద్ద సైజు టమాటోలు అండి, మీడియం సైజ్ టొమాటోలు అవి కూడా వేసుకొని మగ్గించుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం చింతపండు వేసుకొని బాగా ఇలా మగ్గించుకోవాలి. ఇలా టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన చల్లార్చుకోవాలండి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రోట్లో మనం నేను పల్లీలు ముందే వేయించుకున్నానండి. వేయించుకున్న పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు ఆ పల్లీలని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలండి. ఈ పచ్చడి అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పల్లీలు ఇలా బాగా దంచుకున్న తర్వాత అందులోనే మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలండి. అసలు రోట్లో చేస్తే ఈ పచ్చడి టేస్టే వేరండి. మిక్సీలో కూడా చేసుకోవచ్చండి మీరు కావాలంటే. నేను ఎప్పుడు రోట్లోనే రోజుకు ఒక పచ్చడి కంపల్సరీ చేసుకుంటామండి మేము. నాకు పచ్చడి అంటే చాలా ఇష్టం. నేను డైలీ పచ్చడి చేస్తానండి ఇంట్లో. రోజుకు ఒక రకం చేసుకుంటాను. అందులో ఇదొక రకం అండి. వారానికి 2 సార్లు ఈ పచ్చడే చేస్తానండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా బాగా దంచుకున్న తర్వాత అందులోనే 4 రెమ్మలు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. అసలు పచ్చడిలో టేస్ట్ని ఇచ్చేదే వెల్లుల్లిపాయలు అండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత అందులోనే మనం వేయించి పక్కన పెట్టుకున్న టొమాటోలు, అలాగే ఇంకొంచెం ఉప్పు అండి. ఇందాక వేసింది సరిపోదు కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని ఇలా బాగా మెత్తగా రోట్లో దంచుకోవాలండి. రోట్లో వేస్తే మనం ఎంత ఇలా బాగా దంచుకుని మెత్తగా అవ్వదండి, కొంచెం బరకగానే ఉంటుంది, పలుకులుగా బాగుంటుంది తింటుంటే. ఇప్పుడు ఉల్లిపాయను కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా ఉల్లిపాయని అక్కడక్కడ ముక్కలు మనకు తింటుంటే తగిలేలాగా అలా కచ్చా పచ్చగా ఉల్లిపాయను కూడా దంచుకోవాలి. ట్రస్ట్ మీ, నన్ను నమ్మి ఒక్కసారి పచ్చడి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.